ఓకే. మీరు ఐఫోన్ 17 ప్రో లేదా 17 ప్రో మాక్స్ తీసుకుందామని ప్లాన్ చేస్తుంటే ఆగండి. అట్‌లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. నేనైతే కొనొద్దు అని చెప్తున్నా. ఎందుకో కూడా చెప్తా. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఒక కొత్త ఐఫోన్ 17 ప్రో తీసుకుంటున్నారనుకోండి. తక్కువ ప్రైస్ ఏం లేదు. సెకండ్ హ్యాండ్స్‌లో ఫోన్స్ ఎంతున్నాయని నేను ట్రై చేశాను. అది కూడా 1,00,000 తక్కువేం లేదు. అండ్ సెప్టెంబర్‌లో 18 ప్రో సీరీస్ రాబోతోంది. సో ఈ 3-4 మంత్స్‌కి మీరు 1.3-1.5 లాక్స్ స్పెండ్ చేయడం వాల్యూ ఫర్ మనీయా అంటే నాకైతే కాదు. అండ్ 18 ప్రోలో అప్‌గ్రేడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో 18 ప్రో ఇంకా అఫీషియల్‌గా రిలీజ్ అవ్వలేదు. బట్ ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ లేదా లీక్స్ బేస్ చేసుకొని 17 ప్రో సీరీస్ ఇంకా 18 ప్రో సీరీస్ కంపారిజన్ ఒకటి ఇస్తాను మీకు. సో మీరు వెయిట్ చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుద్ది. 17 ప్రో మ్యాక్స్ చూసుకుంటే డిస్ప్లే సైజులో అయితే పెద్ద ఫరక్ ఉండదు. సేమ్ 6.9 ఓఎల్ఈడి డిస్ప్లే వస్తుంది రెండిట్లో. పీక్ బ్రైట్నెస్ మీకు 3000 నిట్స్ వస్తుంది. 18 ప్రో సిరీస్లో కొంచెం పెరగచ్చు పీక్ బ్రైట్నెస్ లేదా సేమ్ ఉంటుంది. బట్ నేను కొంచెం ఆప్టమిస్టిక్ ఉన్నా, కొంచెమైనా పెంచుతారేమో అని. డైనమిక్ ఐలాండ్ అయితే మారుతుంది. 18 ప్రో సిరీస్లో ఈసారి స్మాలర్ పిల్ వస్తుంది. ఫేస్ ఐడి సెన్సార్ ఇప్పుడు అండర్ డిస్ప్లేకి వెళ్ళిపోతుంది. రిఫ్రెష్ రేట్ అయితే అదే ఉంటుంది, 120 హెర్ట్జ్ ప్రమోషన్. కెమెరాస్ మెగాపిక్సెల్ వైజ్ అయితే అవే ఉంటాయి. 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో. బట్ 18 ప్రో సిరీస్లో లెన్స్ అయితే చాలా చేంజ్ రాబోతోంది. మనకి ఈసారి ఫిజికల్గా మోయే వేరియబుల్ అపాచర్ రాబోతున్నట్టు రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. సో దీనివల్ల లో లైట్ పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటాయి ఇంకా. అండ్ ఆ పోర్ట్రేట్స్ కూడా డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్కి చాలా దగ్గరగా వెళ్తాయి. అండ్ యాపిల్ కూడా ఈ లెన్స్ని ఊరికి వదలదు. దీని చుట్టూ ఏవో ఒక కెమెరా ఫీచర్స్ ఓన్లీ 18 ప్రో సిరీస్కి స్పెసిఫిక్గా రిలీజ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా 17 ప్రో సిరీస్లో 18 మెగాపిక్సెల్ వస్తుంది. 18 ప్రోలో 24 మెగాపిక్సెల్కి అప్గ్రేడ్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది. చూద్దాం. మెయిన్గా అయితే నాకు చాలా ఇంపార్టెంట్ డెసిషన్ మేకర్ అయితే ప్రాసెసరే. 17 ప్రో సిరీస్లో A19 ప్రో చిప్ వస్తుంది. 18 ప్రో సిరీస్లో A20 ప్రో చిప్ వస్తుంది. ఇది TSMC వాళ్ళ 2 నానోమీటర్ చిప్. సో ఈ 2 నానోమీటర్ ఆర్కిటెక్చర్ వల్ల ఓవర్ హీటింగ్ చాలా వరకు కంట్రోల్ అవుద్ది. అట్లీస్ట్ 17 ప్రో సిరీస్తో కంపేర్ చేస్తే చాలా వరకు తగ్గుద్ది. మీరు ఫోన్లో గేమ్స్ అవి గట్టిగా ఆడినా, ఎడిటింగ్స్ లాంటివి ఫోన్లోనే చేసుకున్నా ఈ ఓవర్ హీటింగ్ ఇష్యూకి చాలా హెల్ప్ అవుద్ది. అండ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా దీన్ని చాలా బూస్ట్ చేస్తారు. యాపిల్ ఏ ప్రాసెసింగ్ అంతా ఆన్ డివైస్ పెడుతుంది కాబట్టి ఇది దాన్ని చాలా హెల్ప్ అయ్యేలాగా బూస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ర్యామ్ వైజ్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. 12GB ర్యామ్ స్టాండర్డ్గా వస్తుంది రెండిట్లో. అండ్ 17 ప్రో సిరీస్లో మోడర్న్ క్వాల్కామ్ వాళ్ళ X80 ఉంటుంది. అది ఇప్పుడు మారుతుంది. యాపిల్ వాళ్ళ ఇన్ హౌస్ చిప్ C2కి చేంజ్ చేస్తున్నారు. శాటిలైట్ కనెక్టివిటీకి ఇంకా క్వాల్కామ్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఇన్ హౌస్ చిప్ ఇప్పుడు. అండ్ ఆల్రెడీ శాటిలైట్ ఫీచర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దీన్ని చేంజ్ అవుతున్నందుకు మేబీ 5G ఇంటర్నెట్ శాటిలైట్ ద్వారా ఇస్తామన్నట్టు అప్గ్రేడ్ ఇవ్వచ్చు టవర్స్ లేని చోట. బట్ నేను మీకు రియాలిటీ చెక్ కూడా ఇవ్వాలి. ఒకవేళ మీరు వెయిట్ చేద్దామని డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఈ ఫీచర్ని పక్కన పెట్టేసి ఆ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఈ ఫీచర్ ఇండియాలో రాదు మోస్ట్లీ. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ చాలా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి. బట్ ఫ్యూచర్లో ఏదైనా రూల్స్ కొంచెం లైట్ అయితే అప్పుడు ఈ ఫీచర్ అన్లాక్ అవ్వచ్చు ఇండియన్ యూజర్స్కి. బట్ ఇప్పుడైతే ఉండదు. అండ్ 17 ప్రోలో ఉన్న N1 చిప్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు N2కి. సో ఎయిర్ డ్రాప్ స్పీడ్స్ పెరుగుతాయి, వైఫై బ్లూటూత్ రేంజ్ పెరుగుద్ది. అండ్ ఒక మైనర్ డీటెయిల్ వెయిట్ పెరగచ్చు 17 ప్రో సిరీస్తో కంపేర్ చేస్తే. బ్యాటరీలో నాకు తెలిసి కెపాసిటీ వైజ్ చేంజ్ ఏమి ఉండదు. 5088 mAh బ్యాటరీయే పెట్టచ్చు, లేదా తగ్గించవచ్చు, పెంచొచ్చు కూడా. పెంచినా తగ్గించినా పెద్ద ఫరక్ ఉండదు, కెపాసిటీ వైజ్ మాత్రమే. బట్ బ్యాటరీ బ్యాకప్ పెరుగుద్ది. ఎందుకంటే A20 ప్రో 2 నానోమీటర్ చిప్ బాగా బ్యాటరీ ఆప్టిమైజ్డ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. యాపిల్ అన్ఎక్స్పెక్టెడ్గా సిలికాన్ కార్బన్ బ్యాటరీ రిలీజ్ చేస్తే సూపర్ ఉంటుంది. బట్ నాకు తెలిసి ఇంకా లిథియం అయానే యూస్ చేస్తుంది యాపిల్. అప్పుడే సిలికాన్ కార్బన్కి అప్గ్రేడ్ అయితే అవ్వదు. అండ్ లీక్ కలర్స్ అయితే ఇవి. సో 17 ప్రో సిరీస్ తీసేసుకోవాలా లేదా 18 ప్రో సిరీస్కి వెయిట్ చేద్దాం అనే డెసిషన్ తీసుకోవడానికి నాకైతే వెయిట్ చేయడం వర్త్ అని అనిపిస్తుంది ఈ ఫీచర్స్ అన్ని చూసాక. సో ఇందాక నుంచి 18 ప్రో మ్యాక్స్ అనే చెప్తున్నాను. నార్మల్ 18 లేదా 18+, 18 ఎయిర్ దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదంటే ఈసారి లైనప్లో చిన్న చేంజ్ ఉండబోతోంది. ఈసారి యాపిల్ 18 అల్ట్రా అని ఫోల్డబుల్ కూడా దింపే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. లీక్డ్ రెండర్స్ బట్టి చూస్తే టెలిఫోటో లేదు. నాకు టెలిఫోటో లెన్స్లో అయితే పని అవ్వదు ఫోన్లో. నాకు దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఎనీవే సెప్టెంబర్లో అయితే ప్రో సిరీస్తో పాటు 18 అల్ట్రా ఫోల్డబుల్ కూడా వస్తుంది. అందుకని వీళ్ళు నార్మల్ 18, 18+, 18 ఎయిర్ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ మార్చ్కి షిఫ్ట్ చేయొచ్చు అన్నట్టు తెలుస్తుంది. సో ఇది పక్కా కన్ఫర్మ్ అంటే మోస్ట్లీ కాదు, మోస్ట్లీ అవును, రెండు అని చెప్పుకోవచ్చు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు నార్మల్ 18 లేదా 17 ప్లాన్ చేసుకుంటుంటే ఒకసారి ఇది కూడా కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి.
అండ్ ఇప్పుడు నేను అందరిని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అందరికీ వెయిట్ చేయడం అవ్వదు. కొంతమంది ఫోన్ చాలా స్లో అయిపోతూ, హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ కొంతమంది డిస్‌ప్లేలో బ్రేక్స్ ఉండొచ్చు. సో, చాలా ఇబ్బందిగా ఉండి మార్చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళు వెయిట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటది. లైక్ నా ఫ్రెండే వాడి ఫోన్ చాలా హ్యాంగ్ అవుతుంది. 17 ప్రో సీరీస్ తీసేసుకుందాం అని చాలా సార్లు అనుకున్నాడు. నేనే చాలా సార్లు ఆగా. సో, మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే మీరు 3 పనులు చేయొచ్చు. ఒకటి, అది కొంచెం ఇబ్బందిగా ఉన్నా అలాగే వాడడం, దాన్ని భరించడం ఈ 3, 4 మంత్స్. లేదా ఇంట్లో ఎవరిదైనా ఫోన్ చాలా బాగుంది బట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు అనుకుంటే వాళ్ళని స్వాప్ చేసుకుంటారేమో అని ఒకసారి అడిగి 3, 4 మంత్స్ కాంప్రమైజ్ అవ్వమనండి. కొంతమందికి ఇంకా ఫోన్ అసలు ఆన్ అవ్వట్లేదు, పగిలిపోయింది మొత్తం, ఇప్పుడు నేను పక్కాగా ఇంకో ఫోన్ తీసుకోవాల్సిందే బట్ నాకు 18 ప్రో సిరీస్కి వెయిట్ చేయాలని అనుకునే వాళ్ళు మీరు సెకండ్ హ్యాండ్స్లో ఏదైనా 10K to 15K మధ్యలో ఒక ఫోన్ తీసుకొని దాన్ని 3, 4 మంత్స్ వాడండి. అండ్ 18 ప్రో సిరీస్ తీసుకున్నప్పుడు దాన్ని ఎక్స్చేంజ్ ఇచ్చేయచ్చు. కొంచెం వాల్యూ కూడా మనీ వెనక్కి వచ్చేస్తుంది ఒకవేళ మీకు బడ్జెట్ ఎలో చేస్తే. ఓకే, మీరు ఒకవేళ నిజంగా వెయిట్ చేశారు, 18 ప్రో సిరీస్ రిలీజ్ అయింది బట్ మీకు నచ్చలేదు. లైక్ రిలీజ్ చేసిన కలర్స్ నచ్చకపోవచ్చు, ఏదైనా ఫీచర్స్ నచ్చకపోవచ్చు, వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్. సో మీరు అప్పుడు 17 ప్రో తీసుకున్న 18 ప్రో రిలీజ్ అయినందుకు దీని వాల్యూ చాలా తగ్గుద్ది. సో ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి పెట్టే ప్రైస్తో అప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఫోనే వస్తుంది. సో మీరు వెయిట్ చేస్తే ఎలా చూసుకున్నా విన్ విన్ సిచ్యువేషనే. సో అందుకనే నా సజెషన్, మీరు పెట్టే డబ్బులకి వాల్యూ ఫర్ మనీ రావాలి అంటే వెయిట్ చేయండి. అండ్ ఇన్ ది ఎండ్ ఇది నా సజెషన్ మాత్రమే, డెసిషన్ తీసుకునేది మీరే, మీ ఇష్టం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.